భారత్ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, యుద్ధంలో జవాన్లకు బ్లడ్ అవసరం వస్తే భారతదేశ యువత సిద్ధంగా ఉందని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ మురళీకృష్ణ గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, ఆపరేషన్ సింధూర్ని పురస్కరించుకొని దేశంలోనే మొదటి రక్తదాన శిబిరం వనపర్తి జిల్లా కిల్లగనపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఫౌండర్ కాగితాల మధును మరియు బ్లడ్ డొనేషన్ కి సహకరించిన యువకుల్ని అభినందించారు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ దాని కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కిల్లగనపూర్ మండలం వనపర్తి జిల్లా తెలంగాణలోని ఈ కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిగా మేము అనుకుంటున్నాము. ఇందుకు సహకరించిన యూత్కు మధు దీనికి ఫౌండేషన్ ఫౌండర్ మధు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ యుద్ధం అంటూ సంభవిస్తే బ్లడ్ డొనేషన్ చేయడానికి యువతందరూ కూడా సిద్ధంగా ఉండాలి భారతదేశం కోసం అన్నారు. ఎందుకంటే ఎక్కడో ఈరోజు మనం ఇంత ప్రపంచంలో ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా బతుకున్నామంటే కారణం జవాన్లు బార్డర్లో మన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఈరోజు మన భారతదేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి అలాంటి జవాన్లకు మేము కూడా యువత అందరూ కూడా సిద్ధంగా ఉంటాము. రాబోయే రోజుల్లో ఏమైనా ప్రపంచ యుద్ధం జరిగినా కానీ మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి జవాన్ల కోసం స్ఫూర్తితో మేము ఈరోజు किसी दिल वाली ने किसी मत वाली ने हमें खत लिखा है, ये हमसे पूछा